శ్రమ పడేటప్పుడు ఎవడో కూడా మన తోడుకు రాడండి. శ్రమ పడుతుంటే ఎవడో వచ్చి అయ్యో పాపం అని వెళ్ళిపోతారు తప్ప, కానీ నీ శ్రమలో కొద్ది శ్రమ నాకు ఇవ్వయ్యా, నీ భుజాన్ని వేసుకుంటానని ఎవడని అంటాడండి? అండు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, కొంచెం డబ్బు నాకు ఇవ్వయ్యా, నేను మళ్ళీ ఇచ్చేస్తానని జేబులో పెట్టి పట్టుకెళ్తారు. మంచి విందు చేస్తున్నాం అనుకోండి, మంచి టిప్ టాప్గా బట్టలు వేసుకుంటారు, కళ్ళజోడు పెట్టుకుంటారు, మంచి వాచ్ పెట్టుకుంటారు, ఊగుతా పరిగెట్టుకుంటూ వచ్చి మనం పెట్టే విందులో పళ్ళు ఇకిలించుకుంటూ మరి భోజనం చేస్తారు. అదే నా ఇష్టంలో శ్రమలన్నీ కొంచెం పంచుకోమంటే పంచుకుంటారా? పంచుకోరు. నా ఇంట్లో ఏమీ లేదయ్యా, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, సహాయం చేయమని అడిగితే సహాయం చేస్తారా? సహాయం చేయరు. ఇటువంటి వాటిల్లో సహాయం చేయరు. కానీ వారికి లాభసాటి అయినది ఏదో దాన్ని మాత్రమే ఆర్జిస్తారు మనుషులు, కానీ శ్రమలో ఎవరో పాలుపంపులు పొందరండి. కాబట్టి యోబు భక్తుడు అంటున్నాడు, నరుడు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నాడు. నిప్పు రవ్వలు ఎగురినట్లుగా. ఎలాగ ఎగిరితే నిప్పు రవ్వలు తెలుసండి మీకు? మన పొయ్యి కాడ కూర్చుని మరి మంటాడుతూ ఉంటాం. ఆ పొయ్యిలోంచి నిప్పు కణాలు లెగిస్తూ ఉంటాయి. అది మీన పడితే మొత్తం ఒళ్ళంతా కాలిపోతుందా? కాలదా? కాలదు. ఎలాగంటే అది సురుక్కుమంట. ఏమంటుంది? నిప్పు రవ్వ పడగానే సురుక్కుమంట. మనం ఇలాగంట చేత్తో తీసేస్తాం కదా, కానీ శరీరం కాలదు, కొద్దిగా బాధ పెడతారు. నిప్పు రవ్వలు ఎగురుతూ ఉంటాయి, చిన్న చిన్నగా బాధ పెడుతూ ఉంటాయి. అవి మనల్ని కాల్చేయవు, చంపేయవు, కొద్దిసేపు కొద్దిగా బాధపడుతూ ఉంటాయి. మన శ్రమలు కూడా అలాగే వస్తాయి, కొద్ది కొద్దిగా మీద పడుతూ ఉంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. మనం వాటిని తీసేస్తూ ఉంటాం, మళ్ళీ వచ్చి పడుతూ ఉంటాయి. ఈ శ్రమలు అనేది తీరదండి. శ్రమ అనేది ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. శ్రమ ఎప్పుడు మనతో ఉంటుంది, శ్రమ ఎప్పుడు పోదు. శ్రమ ఈవేళ తీసేసుకుందాం అనుకున్నాం అనుకోండి, కోటీశ్వరుడైనా సరే, లక్షాధికారి అయినా సరే, ప్రపంచాన్ని చక్రవర్తి అయినా సరే శ్రమలు వస్తాయి. ఈ శ్రమ నాతో ఉండకూడదని చక్రవర్తి అనుకున్నా కానీ ఆ శ్రమను తీసుకెళ్ళాడు. ఆ శ్రమ అతనితో నడుస్తూనే ఉంటుంది. ఆ శ్రమను అనుభవించాలి. కానీ శ్రమలో ఎవరు పాలుభాగస్తులు కారండి. భక్తుడైన యోబు గారు మరి తనకున్న శ్రమ మహాశ్రమ. మరి భూమి మీద ఎవరో పడి ఉంటారేమో శ్రమలో. అంత శ్రమలో కూడా దేవుని విశ్వాసం వీడకుండా ఉండటం. యోబు గారు ఒళ్ళంతా కూడా కురుపులు పోసిందట. కురుపులు రసి కారిపోతాం, ఒళ్ళంతా రసి కారిపోతాం. ఆ పురుగులు ఆ రసిలోంచి పరుగులు తీస్తూ ఉన్నాయి, కరుస్తూ ఉన్నాయి. అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా అంత శ్రమే. అంతవరకు కూడా అతనితో ఉన్న స్నేహితులందరూ కూడా చూసి దూరాన కూర్చున్నారు. ఇతని దగ్గరికి వెళ్తే ఆ గజ్జి మనకు అంటుకుంటుందేమో, ఆ పురుగులు మన మీద